ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఇప్పటి నుంచో అనుకున్నది ఆ కళ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 దాకా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొన్ని చేసాం. మిగతా పోతురాజు కాలం అదే పోరాడుతున్నాను, మీ అందరికి కూడా తెలుసు. పోతురాజు కాలం అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది. అలాగే మధ్యకి కూడా ఒక 5 చోట్ల మధ్యకి కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జూన్ 10th వరకు జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రధానంగా ఒంగోలు టౌన్లో కూడా డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 25కు పైగా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ చలివేంద్రాల ఏర్పాటు కార్యక్రమంలో కూడా కొన్ని చోట్ల దామచర్ల జనార్దన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. పేద ప్రజల గుండె చప్పుడు డీజేఆర్ ట్రస్ట్ అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా విస్తృతపరుస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, ఆయన సతీమణి నాగ సత్యలత గారు కూడా తెలపడం జరిగింది. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఒంగోలులో పేద ప్రజలందరూ కూడా 10వ తరగతి వరకు చదువుకునే విధంగా విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అవకాశం కల్పించడం జరిగింది. వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా డీజేఆర్ ట్రస్టే బరాయిస్తుంది. అదేవిధంగా నగరంలో చిరు వ్యాపారం చేసుకునేటువంటి కొంతమందికి తోపుడు బండ్లు పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్ట్ తోటి కూడా మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలాగా కూడా కార్యాచరణ రూపొందించడం జరిగిందని చెప్పి ట్రస్ట్ సభ్యులు కూడా మనకు తెలియపొందడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దామచర్ల జనార్దన్ గారు కూడా వేసవి దృష్ట్యా ఒంగోలు నగరంలో 25కు పైగా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు ప్రజలందరూ కూడా దాహార్తిని తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది లేకుండా ప్రధాన కూడలను ఎంచుకుని ఆ కూడల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల జనార్దన్ గారు 30,000కు పైగా కూడా మెజార్టీతో కనీవిని ఎరుగని రీతిలో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఆయన గెలుపొందిన దగ్గర నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మెయిన్ ఒంగోలు డెవలప్ కావాలి. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అదేవిధంగా 2019 నుంచి 2024కు కొంత అభివృద్ధిలో కుంటుపడింది అనేది వాస్తవం. మళ్ళీ 2024 నుంచి కూడా ఒంగోలును శరవేగంగా అభివృద్ధి చేసేలాగా కూడా దామచర్ల జనార్దన్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలతో కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నారు.